ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాస్కం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌల మీదను వాటిని వ్రాయవలెను. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ లేఖన భాగం దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, అయ్యా మోషే, నీవు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు నేర్పించాలి, ఈ మాటలు వారికి తెలియపరచాలి. ఏ మాటలు అంటే, ఇక్కడ ఉన్నటువంటి మొదటి మాట ఏంటంటే 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము అని. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే చెప్తూ ఉన్నాడు, మీ పిల్లలను ఈ విధంగా పెంచండి. ఏ విధంగా అంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించమని మొట్టమొదటిసారిగా మన పిల్లలకు తల్లులుగా తండ్రులుగా ఉన్నటువంటి మనం నేర్పించాలి. ఇది నెంబర్ 1. ఏమని నేర్పించాలనంట? దేవుణ్ణి ప్రేమించమని చెప్పాలి. లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా ప్రేమించమని మనము ప్రేరేపించకూడదు మన పిల్లలకు. అలాగే నెంబర్ 2 ఏంటిది అంటే 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుని ప్రతి మాట, బైబిల్లో నుంచి దేవుని సేవకులు తెలియపరిచే ప్రతి మాట ఏం చేయాలనంట అంటే, వాటిని మనం అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడుచుకోవటానికి, మన జీవితానికి, మన నిజ జీవితానికి అన్వయించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు అర్థం అవటానికి చెప్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని మన నిజ జీవితానికి ఏ విధంగా అన్వయించుకుంటాం, ఏ విధంగా మనం అప్లై చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనలో ఎవరికైనా జ్వరం వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు అంటే, మనకు కొన్ని ప్రికాషన్స్ ఏం చేస్తాడంటే, కొన్ని డిస్క్రిప్షన్స్ పేపర్ మీద కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాడు, మందులు రాసిస్తాడు. ఏం చేయాలి అంటే, ఆయన రాసిచ్చినటువంటి మందులను మనము ఏం చేయాలి? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, మనం వేసుకోవాలి. అయితేనే ఆ రోగం మనకు బాగవుతుంది, లేకపోతే మనకున్నటువంటి రోగం బాగవ్వదు. అలాగే దేవుని వాక్యం, దేవుని సేవకులు చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినటం నేర్చుకోవాలి. విన్న తర్వాత మన నిజ జీవితానికి దేవుని మాటలను అన్వయించుకోవటం కూడా మనం నేర్చుకోవాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 1 ఏంటంటే, దేవుని ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించాలి. నెంబర్ 2 ఏంటంటే, దేవుని వాక్యాన్ని మన నిజ జీవితానికి మనము అన్వయించుకోవాలి. అలాగే 3వ మాట ఏంటంటే 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. నెంబర్ 3 ఏంటిదంటే, దేవుని వాక్యాన్ని నేర్పించాలి కదా. ఇక్కడ 7వ వచనం అదే కదా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయటం అంటే నేర్పించటం. లెట్ దెమ్ లెర్న్ అంటే నేర్పించటం, వాళ్ళని నేర్చుకొని ఇవ్వాలి. తల్లులుగా తండ్రులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, మన పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకునే విధంగా మనం ప్రేరేపించాలి.
అంత మాత్రమే కాదు కానీ ఆ వెంట ఉన్నటువంటి మాట ఏంటంటే మనం కూర్చున్నప్పుడును, పనుకున్నప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడును, అంటే మనకి ఆ అవకాశం వచ్చిన ప్రతిసారి, మన పిల్లలతో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి మనం ఏం మాట్లాడాలంట అంటే లోకానుసారమైనటువంటి మాట కాకుండా, అలాగే తమాషా మాటలు కాకుండా, జోకులేసే మాటలు కాకుండా మనం ఏం చేయాలనంట అంటే దేవుని మాటనే మనం మాట్లాడాలి. ఒక తల్లిగా మనము ఆధ్యాత్మికంగా ఎలా ఉంటామో, ఒక తండ్రిగా మనం వాక్యానుసారంగా ఆధ్యాత్మికంగా ఎలా ఉంటామో మన పిల్లలు కూడా ఆ విధంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకొరకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిన్న పిల్లలు ఉంటారు మన ఇళ్లలో, వాళ్ళు ఏం చేస్తారు అంటే అమ్మ ఎప్పుడు ఇంట్లో వంట చేస్తుంది, కూరగాయలు కట్ చేస్తుంది. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు, అమ్మ చేసే ప్రతి పనిని గమనిస్తారు. ఓకే, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా నైఫ్ తీసుకోవటం, కూరగాయలు కట్ చేయడానికి ప్రయత్నం చేయటం, లేదా అమ్మ చేసే ప్రతి పనిలో వాళ్ళు కూడా కల్పించుకోవటం మనం చూస్తూ ఉంటాం కదా. అలాగే మనం ఏం చేయాలంట అంటే వాళ్ళని నేర్చుకునే విధంగా మనము వాళ్ళని ప్రేరేపించాలి. అలాగే చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నారు. 8వ వచనం, వాటిని అవి నీ కన్నుల నడుమ బాస్కం వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌల మీదను వాటిని వ్రాయవలెను. అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలనంట అంటే మన హృదయం మీద ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అలాగే మన ఇంటి గోడల మీద ఉండాలి, ద్వారబంధం మీద ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆచార ప్రకారం అందరూ ఫోటోలు పెడుతూ ఉన్నారు, అందరూ వాక్యాలు రాస్తూ ఉన్నారు, నేను రాసుకుంటా అన్న విధంగా కాకుండా మన నిజ జీవితం, మన యథార్థత దేవుని ఎదుట ఎలా ఉందో ఆ విధంగా మనము నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలాగే సామెతల గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 6 వచనాన్ని మనం గమనించినప్పుడు, నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అనే మాటను కూడా మనం నేర్చుకుంటాం. అక్కడ ఏంటంటే మన ప్రవర్తన అంతటిని మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం పెట్టాలి. ప్రభువా నీ ఎదుట నేనున్నాను, నేను ఈ విధంగా నడుచుకుంటూ ఉన్నా, నేను నడిచే మార్గాన్ని సరళం చేయి, నేను చదివే చదువుల్లో నాకు సహాయం చేయి, నేను చేసే పనిలో నాకు సహాయం చేయి, నాకు విజయాన్ని కలిగ చేయి. ఖచ్చితంగా దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా ఉంటే ఖచ్చితంగా ఆయన విజయాన్ని మనకిచ్చేవాడిగా ఉన్నాడు. చివరిగా ఏంటంటే బెత్తము వాడిని కుమారుడు తన తండ్రికి విరోధి అని సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం చదువుకోగలుగుతాం. ఒకవేళ మన పిల్లలు వారి పిల్లలే తెలుసో తెలియకనో కొన్నిసార్లు పొరపాటు చేస్తూ ఉంటారు. అయితే మనం ఏం చేయాలనంట అంటే ఖచ్చితంగా వారు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తెలియపరచాలి. లేదా కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట వినే అవకాశము ఉండదు, మనకి ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా మనం ముందు నుంచే ఏం చేయాలి అంటే దేవుని ప్రేమించమని చెప్పాలి, అలాగే దేవుని మాట నేర్చుకోమని చెప్పాలి, వాక్యాన్ని నేర్చుకోమని చెప్పాలి, అలాగే దేవుని ఎదుట యథార్థంగా ఉండమని చెప్పాలి. అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రతి వాక్యాన్ని కూడా వారి హృదయానికి అన్వయించుకోమని చెప్పాలి. ఈ మాటను మోషేతో దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచు. ఈ రోజు వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంట అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో కంఠాపాఠంగా ఫస్ట్ అధ్యాయం నుంచి ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం ఆ చివరి అధ్యాయంలో చివరి వచ్చిన వరకు వాళ్ళు ఏం చేస్తారు అంటే చూసి చదవటం కాదు, చూడకుండా నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనలో ఎంతమందికి 10 వాక్యాలు కంటదిగా వస్తాయో నాకు తెలియదు. ఎందుకొరకు అంటే మనకున్నటువంటి సేవకులు మనకు నేర్పించలేదు, సండే స్కూల్ టీచర్స్ మనకు నేర్పించలేదు, నేర్పించినా కూడా మనం నేర్చుకోలేదు, నేర్చుకున్నా కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నం చేయలేదు, మనం మర్చిపోతూ ఉన్నాం. కానీ మనం 10 వాక్యాలు గుర్తుంచుకోలేకపోతూ ఉన్నాము. ఈ 5 పుస్తకాలు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. అలాగే ముస్లిమ్స్ కూడా ప్రజెంట్గా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు మాట్లాడే భాష ఏంటంటే మనం అనుకుంటాం ఏ భాష మాట్లాడతారు వాళ్ళు? అరబిక్ భాష మాట్లాడతారు, అరబిక్ లాంగ్వేజ్ వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, ఖురాన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఖచ్చితంగా కొన్ని పుస్తకాలను వాళ్ళు కూడా కంఠపాఠంగా అంటే కంటతగా వాళ్ళు నేర్చుకుంటారు, చూడకుండా చెప్పటానికి చదవటానికి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి
లోకానుసారమైనటువంటి వాళ్ళు, అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని గురించి తెలియనటువంటి వాళ్ళు వాక్యం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం మన పిల్లలకి నేర్పించడానికి మనం ప్రయత్నించాలి. కనుక ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం, ఆధ్యాత్మికంగా మన జీవితాలను కట్టుకుందాం. ఇక ప్రార్థించుకుందాం.